తెనాలి బార్ అసోసియేషన్ నందు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జన్మదిన వేడుకలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన అన్నారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం భారతావనికి మార్గదర్శకం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాస శ్రీధర్, మామిడాల శ్రీనివాసరావు, గాజులవర్తి ప్రభాకర్, కొమ్ము అబ్రహం లింకన్, గోన పుణ్యవతి, పిల్లి సుధాకర్, మహేష్, అబ్దుల్ ఆరిఫ్, అడ్వకేట్ క్లర్క్ ప్రసాద్, ప్రభుదాస్, సతీష్ నాయుడు, రామారావు, నాగేశ్వరరావు, చంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా తెనాలి బార్ అసోసియేషన్ హాల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జన్మదిన సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. కింద ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఓటు అనేది ఉండాలి, ఓటు ద్వారానే మనం ఏదైనా సాధించగలమైనటువంటి ఒక నినాదంతో మరి ఆయన ఆ రోజున ఉవ్వెత్తున ఉద్యమంలాగా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కుదిపేసిన సంఘటనలు చాలా చేసి ఉన్నారు ఆయన. మరి ఈ రోజున ఆయన జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి అందరికీ ప్రపంచంలో మేధావుల్లో మొట్టమొదటి వ్యక్తి. ఆయన చేసిన సేవలు భారతదేశానికి ఎనలేనివి. మరి స్త్రీల కోసం, స్త్రీలకు సమానత్వం కావాలని చెప్పి పార్లమెంట్లో ఉద్దేశించి పోరాడిన వ్యక్తి. మరి